హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. ప్రెజెంట్ ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 13th చాప్టర్ అయిన స్టాటిస్టిక్స్లో ఎక్సర్సైజ్ 13.1 స్టార్ట్ చేస్తున్నాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు, అదే క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పుకోవాల్సింది ఏమంటే, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. ఓకేనా? సో ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 13.1లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ చూశారంటే నేనేం చెప్పాను, దీన్ని చూడండి. టేబుల్ ఇచ్చాడు. సో స్టాటిస్టిక్స్ ఇక్కడ ఏముంది, 2 నెంబర్స్ ఉంది, అంటే గ్రూప్డ్ డేటా. ఏం కనుక్కోమన్నాడు? మీన్ ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి. క్లియర్? సో మీన్ కనుక్కోమన్నాడు. గ్రూప్డ్ డేటా కాబట్టి డైరెక్ట్ మెథడ్ ఉంది, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఉంది, స్టెప్ డీవియేషన్ మెథడ్ ఉంది. మరి దేన్ని యూస్ చేద్దాం? ఇప్పుడు క్వశ్చన్ చదువుతాం. ఏ సర్వే వాస్ కండక్టెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దే ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ in which they conducted the following data recording the number of planets in 20 hours in allocated. Find the mean number of the plan per hour. సో ఇక్కడంతా ఎక్కడ ఏం మెథడ్ ఏమని మెన్షన్ చేయాల. ఓకే, ఆ డేటా గురించి ఇచ్చాడు. ఇది మీకు అర్థం కాకపోయినా పెద్దగా ఇంపార్టెంట్ ఉండదు, బట్ మనం అర్థం చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమి, ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లానెట్స్ నాటారు. 20 అవర్స్లో జరిగింది ఆ ప్లానెట్స్ నాటడం. అవర్స్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవడం లేదు. ఓకేనా? మా టేబుల్ ఏమి ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ హౌసెస్. అంటే ఒక హౌస్కి 0 to 2 ప్లాన్స్, 2 హౌసెస్కి 2 to 4, అంటే 2 ఇచ్చి ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. అలా ఎన్ని హౌస్కి 2. ఓకేనా? అయితే ఇదంతా మీకు చూస్తేనే వచ్చిన మీనింగ్ చాలు. మళ్ళీ డెప్త్గా ఈ టేబుల్ గురించి స్టడీ చేశారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా? ఇప్పుడు ఆ టేబుల్ కింద కూడా మనకి కొంచెం క్వశ్చన్ ఉంది. ఏం క్వశ్చను? విచ్ మెథడ్ డిడ్ యూ యూస్ ఫర్ ఫైండింగ్ ది మీన్. అంటే మనల్ని అడిగాడు, ఏ మెథడ్ వాడతావు అని. వై, ఎందుకు వాడతావు. మనం ఆన్సర్ రాయాల్సింది పని లేదు, ఎందుకు అనేది మనకు అర్థమైతే చాలు. ఇక్కడ నెంబర్స్ బాగా చూడండి, అన్నీ చాలా చిన్న సింగిల్ డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ మెథడ్ ఈజీ. స్టెప్ డీవియేషన్కి వెళ్ళకూడదు దీనికి, ఊరికే టైం వేస్ట్. ఇక్కడ చిన్న నెంబర్స్కి స్టెప్ డీవియేషన్ చేసినా వస్తుంది, బట్ టైం వేస్ట్. ఇది ఇలాంటి చిన్న వాల్యూస్కి ఏం మెథడ్ వాడచ్చు? డైరెక్ట్ మెథడ్ వాడచ్చు. సో డైరెక్ట్ మెథడ్ అంటే 4 కాలమ్స్, అది గుర్తుండాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ఇచ్చిన 2 రోస్ని ఇలా కాలమ్స్గా మార్చుకోవాలి. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ ప్లానెట్స్, సెకండ్ వచ్చి నెంబర్ ఆఫ్ హౌసెస్, థర్డ్ వన్ వచ్చి మారదు ఎక్కడ, క్లాస్ మార్క్. ఇది XI. మరి ఇది సెకండ్ కాలం ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ. సో డైరెక్ట్ మెథడ్ అంటే ఇంకొకటి చాలు, అదేమి FIXI. ఒకవేళ అదేంటో తెలియకపోతే ఏం చేస్తారు? ఫార్ములా రాసుకోండి రఫ్గా. చెప్పే కదా, రఫ్గా రాసుకున్నామంటే చాలు. సో FIXI ఉంది, ఈ 2 ఇక్కడ ఉంది. సో దీని మల్టిప్లికేషన్ ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8. సో నాకు ప్లేస్ సరిపోదు కాబట్టి ఉండండి, నేను చేస్తాను. ముందు ఇవి కూడా రాసుకున్నాం. 1, 2, 1, 5. సో ఇంకా ఈ 3 రాయాలి కదా. నేనేం చేస్తా, ఈ క్వశ్చన్ టేబుల్ తుడిపేస్తా. ఇంకా నాకు వేరే చాయిస్ లేదు.
కాబట్టి దానికి నేను తుడిపేసి ఇది రాసే లోపల మీరేం చేస్తారంటే ఈ క్వశ్చన్ నీట్గా రాసుకోండి, ఈ టేబుల్ కూడా నీట్గా వేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేసాము, రఫ్ చేసేసా, నీట్గా టేబుల్ రెడీ చేసేసా. ఇప్పుడు ఆన్సర్స్ చేద్దాం. ఆన్సర్స్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఈ గ్యాప్ ఈక్వల్గా ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అంటే హెచ్ వాల్యూ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. మీరు అనుకుంటారు ఇక్కడ హెచ్ లేదు కదా సార్, మళ్ళీ హెచ్తో ఏం పని అని. బట్ హెచ్ని చెక్ చేయడం మ్యాండేటరీ. అంటే ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. ఒకసారి చూడండి, ఇక్కడ 2 గ్యాప్, ఇది 2, ఇది కూడా 2A, ఇది 2A, ఇది కూడా 2 అన్నీ 2లో పెరిగినాయి కాబట్టి ఆ 2ని పక్కన రౌండ్ చేసుకుంటాం. ఎందుకు యూజ్ చేశాను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ 2 యాడ్ చేస్తే 2/2 ఎంత అవుతుంది? 1. సో ఇంకా ఆ 2లో యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. 2 యాడ్ చేసుకున్నా అంటే 3, మళ్ళీ 2 యాడ్ చేస్తే 5, మళ్ళీ 2 యాడ్ చేస్తే 7, 9, 11, 13. ఇందుకోసం చెప్పింది. హెచ్ లేకపోయినా మనం హెచ్ని యూజ్ చేస్తాం, కానీ ఎక్కడ యూజ్ చేసాం తెలియదు కదా. సో మన దగ్గర అది కూడా తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి, కావాలంటే ఇంకోటి రాసి పెట్టుకోండి ఇక్కడ, సేఫ్టీ జోన్. ఓకేనా? మ్యాండేటరీ ఏం కాదు సెకండ్ది, బట్ రాసుకుంటే మనకి బెనిఫిట్. ఇప్పుడు మల్టిప్లికేషన్, FI/XI అంటే ఈ 2, 1 1s are 1, 2 3s are 6, 1 5s are 5, 5 7s are 35, 6 9s are 54, 2 11s are 22, 3 13s are 39. అయిపోయా. చూసారా, సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కాలం, ఫోర్త్ కాలం సమ్. ఈ 2 చూద్దాం. ఈ 2 10 ఎక్కడ వస్తుంది? సో ఇది 10, సో ఇది 5 5 10 అంటే 20 వచ్చింది, సరిపోయింది. మరి ఇదండి, ఈ 9 1 10, 5 5 10 అంటే 2 20, ఇది ఒక 10 30 32. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది 5 5 10 16 162 వచ్చింది. సో బై యూజింగ్ డైరెక్ట్ మెథడ్, సో ఏమవుతుంది ఫార్ములా, మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FI/XI బై సిగ్మా FI. సిగ్మా FI/XI అంటే 162, ఇది వచ్చి 20. కావాలంటే డివిజన్ వేసుకోండి, లేదా క్యాన్సిలేషన్ చేశాను. నేను క్యాన్సిలేషన్ చేసేస్తాను. 2 10s are 2 8s are 16, 2 1s are. సో ఎంత వచ్చింది? 81/10. కింద ప్లేస్ వాల్యూ వచ్చింది కాబట్టి అది 10 ఉంది కాబట్టి 8.1. ఓకేనా? అంతే, ఆన్సర్ చాలు, అయిపోయే ఆన్సర్. చూసారా ఎంత సింపులో. ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని ఎక్కడ టచ్ చేస్తారంటే 4 మార్క్స్లో టచ్ చేస్తారు. 8 మార్క్స్లో ఇలాంటివి ఇవ్వడు. సింపుల్గా అయిపోయేది. అంటే డైరెక్ట్ మెథడ్స్ని మ్యాక్సిమం ఎక్కడ ఇస్తాడంటే 4 మార్క్స్లో. ఓకేనా? సో ఫస్ట్ ఏమి నీట్గా రాసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం 10th క్లాస్లో ఉండే చాప్టర్స్ అన్నీ అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు విన్న ఈ క్లాస్ మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.